నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. ఓకే, వెల్కమ్ టు ద వీడియో అగైన్. సో ఈ వీడియోలో అయితే మనం రియల్మీ రీసెంట్గా జూలై 30th అయితే రియల్మీ 13 Pro అండ్ 13 Pro Plus 13 సిరీస్ అయితే లాంచ్ చేసింది. ఇది ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇంట్రడక్షన్ వీడియో అయితే చూసేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం స్క్రీన్ మీద అయితే దాని స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ చూసేద్దాం. రియల్మీ 13 Pro అండ్ 13 Pro Plus ఈ రెండు కూడా మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED 120Hz డిస్ప్లేతో అయితే వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉంది. రెండింటిలోని సేమ్ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ మనకి రియల్మీ 13 Pro Plusలో చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అదే మనం 13 Proలో చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ అయితే సేమ్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ మనకి రెండు మొబైల్స్ కూడా 5200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి రియల్మీ 13 Pro Plusలో చూసుకున్నట్టయితే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 13 Proలో చూసుకున్నట్టయితే 45 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది రెండింటికి వేరియేషన్స్ అయితే. అండ్ బాక్స్ మీద అయితే మనకి Pro అండ్ Pro Plus ఇది ఒక వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇది మిగతా స్పెసిఫికేషన్స్ అండి. దీన్ని డీటెయిల్డ్గా అయితే మనం చూసేద్దాం. సో రియల్మీ 13 Pro Plus అండ్ 13 Pro ఈ రెండు అయితే మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తున్నాయి. AMOLED డిస్ప్లే, ఇది కర్వ్డ్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ ఇదైతే మనకి 10-bit ప్యానల్ ఇది. అండ్ 2000 nits వరకు మనకైతే హై మోడ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సన్లైట్లోకి వెళ్ళినప్పుడు అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే నుంచి. అండ్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. దీనికైతే మనకి HDR సపోర్ట్ అయితే లేదు, L1 సపోర్ట్ ఉంది. మీరు OTT కంటెంట్ అయితే హెచ్డీలో చూడొచ్చు. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీన్ని క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 2.6 to 2.7 మిడిల్లో అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇందులో 9 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇది మనకి BGMI గేమ్ అయితే మనం 60 FPSలో ఆడుకోవచ్చు. మరీ మీరు హెవీ గేమర్ అయితే ల్యాగ్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఆడుకుంటే ఓకే, పర్వాలేదు, మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. అండ్ ఈ మొబైల్స్ అయితే మనకి 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ వేరియంట్స్తో వస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్తో అయితే వస్తున్నాయి. అండ్ మనకి రియల్మీ 13 Pro Plus అయితే 256 అండ్ 512GB వేరియంట్స్ అయితే వస్తున్నాయి. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ మనకి రియల్మీ 13 Proలో చూసుకున్నట్టయితే 128GB నుంచి స్టార్ట్ అవుతుంది. 256GB అండ్ 512GB 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. అండ్ ఇది మనకు వచ్చేసి UFS 3.1 అయితే ఇస్తున్నారు. స్టోరేజ్ మనకి ఫాస్ట్ స్టోరేజ్ ఇస్తున్నారు. మనం రియల్మీ 13 Pro Plusలో చూసుకున్నట్టయితే మనకి సోనీ LYT 701 కెమెరా అయితే వస్తుంది. OS సపోర్టెడ్ కెమెరా ఇది. అండ్ ఇది మనకు వచ్చేసి ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్తో అయితే. సెకండ్ కెమెరా కూడా మనకి పెరిస్కోపిక్ లెన్స్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 లెన్స్ ఇది కూడా మనకి OS సపోర్ట్ అయితే ఉంది. అండ్ మనకి లాస్ట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా. దీన్ని అయితే అలా ఉంచేయండి. అండ్ మనకి 13 Proలో చూసుకున్నట్టయితే మనకి మెయిన్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ సోనీ 600 LYT 600 కెమెరా అయితే వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తున్నాయి. ఈ రెండు కూడా ఫ్రంట్ రెండు మొబైల్స్కి కూడా మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నారు. అండ్ కెమెరా గురించి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే మనకైతే కెమెరా బ్యాక్ సైడ్ అయితే ఒక బంప్ అయితే ఉంటుంది. రియల్మీ మొబైల్స్ అన్నీ ఇప్పుడైతే సర్కిల్ కెమెరాస్లోనే వస్తున్నాయి. ఇప్పుడు డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళైతే AI ఫీచర్స్ అయితే చాలా వరకు అయితే ఇంప్రూవైజ్ అయితే చేశారు. ఇదైతే వీళ్ళ ఫస్ట్ AI ఆర్కిటెక్చర్ అనేది చెప్తున్నారు, ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి మనకి 3 లేయర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాగ్షిప్ సెన్సార్, మనకి సోనీ LYT 701 ఈ సెన్సార్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ లేయర్ అని చెప్పుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆన్ డివైస్ AI ఇంప్రూవైజేషన్ సెకండ్ వన్ వచ్చేసి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి క్లౌడ్ బేస్డ్ ఇంప్రూవైజేషన్. సో మనకి మెయిన్ ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకి లో లైట్లో కూడా మనకి మంచి ఇమేజెస్ అయితే మనకి క్యాప్చర్ చేసి ఇస్తుంది, మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్పాలి. అండ్ మనకి
3x జూమ్ చేసినప్పుడు పోర్ట్రేట్స్ తీసినప్పుడు అయితే మనకి పెరిస్కోపిక్ లెన్స్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకి 75mm ఫోకల్ లెంత్లో అయితే ఇస్తుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే 8MP కెమెరా గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మనం అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 4K వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ కెమెరాలో మనకైతే ఆడియో జూమ్ అయితే ఇది కూడా AI ఫీచర్. ఇది మనం అయితే ఒక ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ మీద జూమ్ చేసుకున్నట్టయితే మనకైతే ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి అయితే మనకైతే ఆడియో ఇంకొంచెం బెటర్గా అయితే వినిపిస్తుంది మనం అయితే రికార్డ్ చేసినప్పుడు అయితే. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది మనకి పోర్ట్రేట్ వీడియో వచ్చేసి 1080pలో అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇది మనకి స్లో మోషన్ వచ్చేసి 1080p 120 fpsలో అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇంకా వీళ్ళకి రియల్మీకి సంబంధించిన చాలా కెమెరా మోడ్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. అండ్ ఇందులో మనకి AI గ్రూప్ ఫోటో ఎన్హాన్స్ అయితే ఉంటుంది. గ్రూప్లో ఫోటో తీసుకున్నప్పుడు ఎవరిదైనా ఫేస్ సరిగా పడకపోతే ఇది ఆటోమేటిక్గా దాన్ని అయితే కరెక్ట్ అయితే చేస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఈ బ్యాక్ సైడ్ సర్కిల్ బంప్ డిజైన్ వచ్చేసి మనకి ప్రీమియం వాచెస్ నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యి ఇస్తున్నారని చెప్తున్నారు. మనకి సైడ్స్ వచ్చేసి ప్లాస్టిక్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది. అండ్ ఇందులో ఇంకో వేరియంట్ ఉంది గ్రీన్ కలర్, మనకి లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. అండ్ ఇదైతే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. సౌండ్ అయితే లౌడ్గానే ఉంది. అండ్ ఇందులో మనకి హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ ఇలాంటివి అయితే లేవు. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. వైఫై 6 సపోర్ట్ అయితే ఉంది. అండ్ బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది మనకి Android 14తో వస్తుంది. రియల్మీ UI 5.0తో వస్తుంది. అండ్ మనకైతే 2+4 అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇది మనకి కస్టమ్ UI అయితే వస్తుంది. కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనకైతే గూగుల్ డైలర్ అయితే వస్తుంది. మనం కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపిస్తుంది. సో మనం అయితే ఓ డైలర్ అని ఉంటుంది. మన ప్లే స్టోర్లో అయితే ఓ డైలర్ అని ఉంటుంది. ఆ ఓ డైలర్ మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే మనం సెట్ చేసుకున్నట్టయితే కాల్ రికార్డ్ చేసుకున్నా సరే అవతల వాళ్ళకి అయితే వినిపించదు. గూగుల్ యాప్స్ అండ్ యాప్ లాక్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్లో కూడా AI ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇదేంటంటే మనం ఏదైనా మనం ఆర్టికల్ చదువుతున్నప్పుడు లేదా ఏదైనా ఒక ఫోటో చూస్తున్నప్పుడు ఆ ఫోటోలో ఉన్న మ్యాటర్ అయితే మనం కాపీ చేసుకొని మనం నోట్ ప్యాడ్ మీదకి అయితే పేస్ట్ అయితే చేసుకోవచ్చు. AI ఫీచర్తో అయితే వర్క్ అవుతుంది అది. అండ్ అయితే AI లూప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. AI ఫీచర్ ఇది. మనకైతే ఒక సైడ్ని అయితే ఉంటుంది ఆ లూప్ అంటే మనకు వచ్చేసి అది అసెసిబిలిటీ లాగా ఒక సైడ్కి అయితే ఉంటుంది. దాన్ని మనం డ్రాగ్ చేసుకొని అందులో అయితే మనం అయితే కొన్ని యాప్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీలోంచి కానీ లేదంటే ఎక్కడి నుంచైనా కానీ ఒక ఇమేజ్ అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో అయితే సెండ్ చేయాలనుకున్నప్పుడు దాని ఇమేజ్ని డ్రాగ్ చేసుకొని డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ లూప్లో మనం వాట్సాప్ మీద తీసుకొచ్చి డ్రాగ్ చేసి వదిలేసి ఏ కాంటాక్ట్ పంపించాలో ఆ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా అయితే సెండ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఇమేజ్ని తీసుకొని షేర్ ఆప్షన్ కొట్టి వాట్సాప్లోకి వెళ్ళి అక్కడి నుంచి పంపించే బదులు ఇలా అయితే డైరెక్ట్ అయితే ఈ లూప్ ఆప్షన్ ద్వారా అయితే మనం పంపించేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పి. సో మనం రియల్మీ 13 ప్రోలో చూసుకున్నట్టయితే ఇది మనకి మెయిన్గా అయితే కెమెరాలో అయితే రెండు డివైసెస్కి కూడా డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ మనకు వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి సోనీ LYT 600 సెన్సార్తో అయితే వస్తుంది. ఇదైతే మనకి OIS సపోర్ట్ అయితే ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అండ్తో వస్తుంది. సో ఈ రెండిట్లో మనకి కెమెరా ఒకటి మేజర్ చేంజ్ అని చెప్పాలి. అక్కడ మనకి పెరిస్కోపిక్ లెన్స్ ఇచ్చారు. అండ్ ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకి సోనీ LYT 701 అయితే యూస్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకి సెకండరీ కెమెరాలో అయితే మనకి 8 మెగాపిక్సెల్ యూస్ చేశారు. అండ్ మనకి బ్యాటరీ చూసుకున్నట్టయితే రెండు 5200 mAh తోటే వస్తున్నాయి. కాకపోతే అక్కడ 80 watt ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు, ఇక్కడ 45 watt ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇది ఈ రెండింటి మధ్యన అయితే మనకి డిఫరెన్స్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి కలర్ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే మనకి 13 Pro Plus 2 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మోనెట్ గోల్డ్ 2 కలర్స్లో అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు ఎక్స్ట్రాగా మోనెట్ పర్పుల్ అని చెప్పేసి 13 Pro అయితే 3 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది మనకి. సో ఇది మొబైల్ అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. రియల్మీ మొబైల్ 13 సిరీస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. వీడియో అయితే మీకు
ప్లస్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఈ మొబైల్స్ అయితే మనకి కాస్ట్ ఎంత పడుతుంది, ఏ ప్రైస్లో వస్తుంది అనేది అయితే మనం చూసేద్దాం ఒకసారి. అండ్ వీటి ప్రైజెస్ గురించి మనం చూసుకున్నట్టయితే రియల్మీ 13 Pro సిరీస్ చూద్దాం. 12GB 256GB ప్రైస్ వచ్చి మనకి 31,999 అండి, 31,399 అయితే ఉంది, 32,000 అయితే ఉంది. అండ్ దీని మీద అయితే మనకి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తే 3,000 అయితే తగ్గుతుంది. అదే మనకి దీని ప్రైస్ వచ్చేసి 28,999కి అయితే వస్తుంది. అదే మన దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 4,450 రూపాయలు అయితే తగ్గుతుంది. అండ్ అలా అయితే ఇది 27,550 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఇది 8GB 128 వేరియంట్ కూడా ఉంది ఇందులో. ఇది మనకి 26,999 అయితే ఉంది. అది మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూస్ చేసి మొబైల్ పర్చేస్ చేస్తే 23,999 రూపాయలకి అయితే వస్తుంది, 3,000 డిస్కౌంట్ అయితే ఉంది. అదే మన దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 4,200 అయితే తగ్గుతుంది. అది మనకి ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 22,799 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ మనం Pro 8GB 256GB వేరియంట్ చూసుకున్నట్టయితే అది మనకి 28,999 రూపాయలు అయితే ఉంది. అండ్ దాని మీద మనకు 3,000 అయితే డిస్కౌంట్ అయితే ఉంది కార్డ్స్ మీద. అండ్ అది వచ్చేసి మనకి 25,999 రూపాయలకి అయితే వస్తుంది. అదే మన దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే అది 4,300 అయితే తగ్గుతుంది, 24,699 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ మనం రియల్మీ 13 Pro ప్లస్ వేరియంట్ చూసుకున్నట్టయితే ఇది మనకి 8GB 256GB వేరియంట్ వచ్చేసి 32,999 రూపాయలు అయితే ఉంది. కార్డ్స్ మీద మనకి 3,000 ఆఫ్ అయితే ఉంది. ఇది 29,999, 30,000కి అయితే వస్తుంది. అదే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 4,500 అయితే తగ్గుతుంది, 28,499 అయితే వస్తుంది. అండ్ Pro ప్లస్ 12GB 256GB మనకి 34,999 రూపాయలకి అయితే వస్తుంది. దాని మీద మనకి కార్డ్స్ డిస్కౌంట్ వచ్చేసి 3,000 అయితే ఉంది, 31,999 రూపాయలకి వస్తుంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 4,600 అయితే తగ్గుతుంది, 31,399కి అయితే వస్తుంది. అండ్ 12GB 256GB రియల్మీ 13 Pro ప్లస్ 36,999 అయితే ఉంది. ఇది మనకి 3,000 కార్డ్స్ మీద డిస్కౌంట్ పోగా 33,999, 34,000కి అయితే వస్తుంది. అదే మన దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 4,700 వరకు తగ్గుతుంది. అండ్ దీని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి 33,299 రూపాయలకి అయితే వస్తుంది. సో చూడండి, మంచి ఫోన్స్ ఇది. సో కెమెరా బాగుంది, గేమింగ్ కూడా పర్వాలేదు, ఆడుకోవచ్చు. మీకు ఏఐ ఫీచర్స్ అయితే చాలా వరకు ఉన్నాయి, కెమెరాలో ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కెమెరా పరంగా మీకు ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది 13 Pro ప్లస్ సిరీస్లో అయితే. సో మీకైతే 45 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఇది రియల్మీ 13 సిరీస్ అయితే. సో ఇది ఎలా అనిపించింది ఈ వీడియో అనేది అయితే మీరైతే కామెంట్ చేయండి. సో నాకు ఎవరైనా మొబైల్ తీసుకున్నట్టయితే నేనైతే అన్బాక్స్ అయితే చేస్తాను, తొందరలోనే అన్బాక్స్ అయితే చేస్తాను మొబైల్స్ కూడాను. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఎన్నో అయితే తీసుకొస్తాను. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.